జీఎస్టీ స్లాబుల తగ్గింపుపై కాంగ్రెస్ స్పందించింది. 8 ఏళ్లకు మోదీ కుంభకర్ణ నిద్ర లేచారని సెటైర్స్ వేశారు ఖర్గే. ఇన్నాళ్లు కేంద్రం తప్పుదోవలో వెళ్లిందన్నారు చిదంబరం. ఇప్పటికైనా రాహుల్ సలహాని మోదీ పాటించారని కాంగ్రెస్ లీడర్లు కామెంట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. జీఎస్టీ స్లాబుల మార్పుపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. 1 నేషన్ 1 ట్యాక్స్ నినాదం ఇప్పుడు 1 నేషన్ 9 ట్యాక్స్ గా మారిందన్నారు. గత 10 ఏళ్లుగా జీఎస్టీ సంస్కరణల కోసం కాంగ్రెస్ ఫైట్ చేస్తోందని, ఏనాడు కేంద్రం తమ డిమాండ్ను, సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు తప్పుదోవలో వెళ్లిందన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఆ తప్పును గ్రహించి యూటర్న్ తీసుకుందన్నారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి 8 ఏళ్లు పట్టడం చాలా ఆలస్యమే అన్నారు. The reduction of the rates on a wide range of goods and services, I'm told it amounts to about 170 or 180. I welcome that. The other truth is that it was done 8 years too late. This is a huge progress over the 6 or 7 rates they had. Therefore, I welcome this 2 rate, but in course of time, I think they will come down to a single rate. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాల ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావాన్ని చూపుతాయన్నారు. రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని లేదా పలు వస్తువులను సెస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఓవైసీ. उनके सेंटर जो मिल रहा है सेस एंड सरचार्ज में, वो तो इरोड करता है डिविजिबल पूल के साइज को, और सेंटर रिकॉर्ड सम लेता है सेसेस के ऊपर, फ्यूल, जीएसटी, कंपनसेशन, इंफ्रास्ट्रक्चर, एजुकेशन, मगर ये डिवाइजेबल पूल से बाहर है. स्टेट्स का तो हिस्सा इसमें नहीं है ना, तो स्टेट्स का नुकसान होगा. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆయనకు తమ పార్టీ ఎంపీల మద్దతు ఉందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఉపరాష్ట్రపతిగా గెలిస్తే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని, రాజ్యసభను మరింత సమర్థవంతంగా నడిపిస్తారనే తమకు నమ్మకం ఉందన్నారు తేజస్వి యాదవ్. पार्टी के जितने हमारे सांसद हैं, हमारा पूरा समर्थन जो है सुदर्शन साहब को मिलेगा, और मुझे पूरा इन पर विश्वास है कि संविधान लोकतंत्र की रक्षा करेंगे और हाउस को भी बेहतर ढंग से चलाने का काम करेंगे. ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలస కూలీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీఎంసీ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై ప్రసంగిస్తూ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని బెంగాల్ వ్యతిరేక పార్టీగా అభివర్ణించిన మమత ఓట్ల చోరీతో అతిపెద్ద దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. పార్లమెంటులోని టీఎంసీ ఎంపీలను సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించి ఏ విధంగా వేధించారో అంతా చూశారని అన్నారామె. బెంగాలీలను మోదీ, అమిత్ షాలు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. चोर बीजेपी चोर, मोदी चोर बीजेपी चोर, सबाई स्लोगन दो, मोदी चोर बीजेपी चोर, मोदी चोर बीजेपी चोर, बीजेपी हटाओ देश बचाओ, बीजेपी हटाओ देश बचाओ, बीजेपी हटाओ, कांग्रेस विरोधी बीजेपी हटाओ. వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినప్పటికీ ఇన్నాళ్లుగా తాము ఇదే డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెడచెవిని పెట్టడంపై మండిపడుతున్నారు. ఖర్గే ఏకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత నిద్రలేచిందని విమర్శించారు.